Good afternoon, my dear students. This is Subbarao sir, founder and director of Ashoka Institute Circle, Ashok Nagar Institutes, Hyderabad and Vijayawada. వాస్తవంగా సివిల్ సర్వీసెస్ ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సాధించడానికి మీకు ఎంత సమయం పడుతుంది, ఎంత కాలం పడుతుంది అనేది ఎక్కువ మందికి విద్యార్థులకి ఉన్నటువంటి ఆస్పిరెంట్స్, పేరెంట్స్కి వీళ్ళకున్నటువంటి సందేహాలు. వాస్తవంగా సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవ్వడానికి మనకి అట్‌లీస్ట్ మనకి ఒక సిలబస్ ఏముంది అందులో తెలుసుకోవడానికి కూడా మనకి తక్కువ వేసుకున్నప్పుడు కూడా 1 ½ ఇయర్ పడుతుంది. వాట్ ఈస్ ద సిలబస్ ఆఫ్ యూపీఎస్‌సి సివిల్ సర్వీసెస్ అనేది తెలుసుకొని దాన్ని స్టడీ చేయడానికి మనకు 1 ½ ఇయర్ పడుతుంది. అక్కడి నుంచి మనం 1, 2 అటెంప్ట్స్‌లో క్లియర్ చేసినా గానీ ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక 3 ఇయర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. 3-4 ఇయర్స్ పెట్టుకోవాలి. మినిమమ్ 3 ఇయర్స్, మాక్సిమం 5 ఇయర్స్‌లో సివిల్ సర్వీసెస్ సాధించొచ్చు. టార్గెట్ మీరు వచ్చే ముందే 3 ఇయర్స్ పడుతుంది అనుకుని రావాలి. సిలబస్ ఏంటి తెలుసుకోవడానికి మీకు 1 to 1 ½ ఇయర్ పక్కా పడుతుంది. సో, ఈ 1 ½ ఇయర్‌లో మీరు సిలబస్ పర్ఫెక్ట్‌గా చదివి, కోచింగ్ తీసుకొని, క్లాసెస్ విని, నోట్స్ తయారు చేసుకొని, ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటే మీకు ఫస్ట్ అటెంప్ట్‌లో లేదా సెకండ్ అటెంప్ట్‌లో వస్తుంది. అప్పటికి మీకు 3 ఇయర్స్ పడుతుంది. సో, ఇది దీని యొక్క స్ట్రాటజీ. ఎక్కువ మంది ఎన్నేళ్ళు పడుతుంది, 10 ఏళ్ళు పడుతుందా అని అంటూ ఉంటారు. సో, కాబట్టి ఒక ప్లాన్‌గా, ఒక ప్రాపర్‌గా మంచి కోచింగ్ సెంటర్, మంచి గైడ్‌లైన్స్, మంచి మెంటర్, మంచి ఫ్యాకల్టీ ఉన్నప్పుడు మీకు ఇది చాలా ఈజీ అవుతుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది ఒక లాజికల్‌గా ఉండే ఎగ్జామినేషన్ ఇది. సో, మనం దీని మీద పెద్దగా భయంకరమైన నాలెడ్జ్ ఉన్న అవసరం లేదు దీని మీద. ఉన్న సిలబస్ ప్రకారం ఉన్న విషయాలు అంటే సోషల్ ఇష్యూస్ కానీ, ఎకనామిక్ ఇష్యూస్ కానీ, పొలిటికల్ ఇష్యూస్ కానీ, ఇతర ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ, ఈ 4 మీద ఎవరికి గాని బాగా కమాండ్ ఉంటుందో వాళ్ళకొచ్చేస్తుంది సివిల్ సర్వీసెస్. దాదాపు 24 రకాల ఉద్యోగాలకి ఒకటే పరీక్ష. 24 రకాల పోస్టులు ఉంటాయి దీంట్లో సివిల్ సర్వీసెస్. కాబట్టి ఇందులో ఒక ప్లాన్‌గా గాని చదివితే ఖచ్చితంగా మనం సాధించొచ్చు. 3 ఇయర్స్ టార్గెట్ పెట్టుకొని రావాలి. ఓకే. సో, మేము ఆ 3 ఇయర్స్‌కి సరిపడా ప్లాన్‌గా మా దగ్గర ఏంటంటే మార్నింగ్ క్లాసెస్ అయిపోవడం, ఈవినింగ్ స్టడీ అవర్స్ మేమే మా ఇన్‌స్టిట్యూట్‌లో స్టడీ అవర్స్ కండక్ట్ చేసి, ఎలా చదవాలి, ఎలా రాయాలి, ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఆన్సర్ ఎలా ఉండాలనేది మేము క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అదేవిధంగా న్యూస్ పేపర్ అనాలిసిస్ కూడా ఉంటుంది. న్యూస్ పేపర్‌లో ఏది ఎలా చదవాలి, టాపిక్ వస్తే అది దేని కిందకి వస్తుంది మనకున్న సిలబస్. ప్రిలిమ్స్‌లో ఎట్లా వస్తుంది, మెయిన్స్‌లో ఎట్లా వస్తుంది. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని ఎలా రాయాలి, అదే మనం దాన్ని జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలి, అదే మనం ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కింద ఎలా రాయాలి. ఈ విధంగా మేము డీటెయిల్డ్‌గా మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది. చాలా లిమిటెడ్ మెంబర్స్ తీసుకొని స్పెషల్ ఫోకస్డ్‌గా మేము టీచ్ చేస్తాం. ఎక్కువ నేనే దాదాపుగా మీకు ఒక 50% సిలబస్ నేనే టీచ్ చేస్తాను. మెయిన్ టాపిక్స్ అన్ని. సో, నా 18 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో నాకు ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్‌లు, గ్రూప్ 1 అధికారులు నా స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు. సో, అందుకని వాస్తవంగా సివిల్ సర్వీసెస్‌కి ఇట్లా ప్లాన్‌గా మీరు కానీ ప్లాన్‌గా తయారు చేస్తే మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. దానికి తగ్గట్టు ప్లాను, దానికి తగ్గటువంటి షెడ్యూల్స్ అన్నీ కూడా మేము సివిల్ సర్వీసెస్‌లో మీరు ఇట్లా ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు, ఆఫ్‌లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు. అదేవిధంగా మెంటర్‌షిప్, మెంటర్‌షిప్ కూడా తీసుకొని మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండి అక్కడి నుంచి సో, ఈ విధంగా డే 1 నుంచే మీకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఈ మూటికి సరిపోయే విధంగా ఈక్వలెంట్‌గా మా టీచింగ్ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ 3. టాపిక్ ఉంటే ఆ టాపిక్ ఎలా ప్రిలిమ్స్‌లో వస్తుంది, అది ఎలా మెయిన్స్‌లో అడుగుతారు. అదే టాపిక్‌ని ఇంటర్వ్యూకి వస్తే ఎలా రాయాలి, ఎలా మీరు ఆన్సర్ చేయాలి అనే విధంగా మేము టీచ్ చేయటం జరుగుతుంది. లిమిటెడ్ మెంబర్స్ తీసుకుంటాం. చాలా ఎక్కువ మంది సక్సెస్ అవ్వడానికి మాకు ఇది ఫోకస్డ్‌గా ఉంటుంది. మీకు 24 అవర్స్ అవైలబిలిటీ ఉంటాను నేను. ఇంట్లోనే ఉంటాను. మీరు వచ్చి చూడొచ్చు మా పిల్లలు ఎలా కూర్చొని హోమ్ ట్యూషన్ పిల్లల్లాగా అక్కడే ఉండి చదువుకొని రాసి కరెక్షన్ చేయించుకుంటాం. ఫ్రెషర్స్ ఈ 2025 బ్యాచ్‌లో ఉన్న పిల్లలు ఆల్రెడీ ఒక 3, 4 టైమ్స్ మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకెళ్ళిన వాళ్ళతో ఈక్వలెంట్‌గా ఉంటారు. స్టాండర్డ్స్ మేము మెయింటైన్ చేస్తాం. ఎస్పెషల్లీ నేనే మైసెల్ఫ్ అలా మెయింటైన్ చేస్తాను. ఇలాంటివి ఎక్కడైనా ఉన్నాయేమో చూడండి. సో, కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కోచింగ్ జాయిన్ అవ్వాలనుకుంటే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో, అటు తెలుగు మీడియం సివిల్స్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, మెంటర్‌షిప్ ఉంటుంది. అదేవిధంగా
ఈ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అంటే ఆఫ్లైన్ క్లాసెస్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.